నూతన గోదావరి వరి వంగడం MTU 1426 రెండో రోజు ధాన్యం ఎండబెట్టుట ప్రక్రియ రెండో రోజుకు రావడం జరిగింది. నిన్ననే హార్వెస్టింగ్, నిన్న డే 1, ఈరోజు డే 2. రెండో రోజు ఎండబెట్టుట ప్రక్రియ స్వాగతం సుస్వాగతం. 14% తేమ వచ్చిన తర్వాత వాటిని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. అది ఏ వరి వంగడం అయినా సరే, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా కానీ, MTU 1426 నూతన గోదావరి వరి వంగడం కానీ, ఏ వరి వంగడం అయినా సరే ధాన్యం యొక్క తేమ 14% ఉండాలా. ఇట్స్ 100% మ్యాండేటరీ. ఆ విధంగానే మనం చేయడం జరుగుతూ ఉంది ఈ రోజున హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. ఇది కూడా 14% తేమ వచ్చిన తర్వాత అప్పుడు స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రోటీన్ 80% ఉంది. ప్రోటీన్ గింజ లావ్ అయినప్పటికీ కూడా ప్రోటీన్, మనిషికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనటువంటిది. ప్రోటీన్ 80% అంటే మామూలు విషయం కాదు. ఏ వరి వంగడానికి కూడా ప్రోటీన్ 80% లేదు. ఈ MTU 1426 ఉంది. ఈరోజు రెండో రోజు ధాన్యం ఎండబెట్టే ప్రక్రియ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఈ గోదావరి వరి వంగడం కొత్తగా వేసిన సీడు 1426 నిన్న వరి కోతడం జరిగింది. ఈరోజు విత్తనాలు ఎండబెట్టడం రెండో రోజుకి వచ్చేసి జరుగుతూ ఉంది. సీడు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు రైతు సోదరు. ఇది స్టోరేజ్ చేసిన తర్వాత ఒకేసారి 25 కేజీల ప్యాకింగ్ రెడీ చేసి కాటాతో మనం వేసి వాటిని వేయడం జరుగుతుంది. ఇక 4-5 రోజుల్లోనే మనం సీడ్ అనేది పంపించడం జరుగుతూ ఉంటుంది. రైతు సోదరి మనులందరికీ ఈ విషయం తెలియజేయండి. ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారు, సీడ్ కావాలా MTU 1426 గోదావరి వరి వంగడం ప్రోటీన్ 80% ఉంటుంది కాబట్టి ఆ వరి వంగడం కావాలంటే. పంట కాలం వచ్చేసరికి 130 నుంచి 140 రోజులు, ఒక 5 రోజులు అటు ఇటు వేసుకోవాలా. ఖచ్చితంగా 130 to 140 డేస్ వరి వంగడం యొక్క లైఫ్ స్పాన్. ఇది కంపల్సరీగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఆ సీడ్ బాగానే వచ్చింది. ఓన్లీ 1.5 ఎకరా వేసి ఉంటాం. బాగానే ఒక 6 ట్యాంకుల దాకా వచ్చినాయి. 6-6.5 దాకా 7 దాకా వచ్చినాయి. అది కొలత వేసినా కానీ నీకు 6 దాకా 6.5 దాకా రావచ్చు. అంటే బాగానే సీడ్ 7 ట్యాంకులు అంటే బాగా వచ్చినట్టు. అది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. యాటగిరి వెంకటేశ్వర చిన్న తాత, ఈయన కూడా ఈ వయసులో కూడా 75 సంవత్సరాల పైబడినా కూడా చేయడం ఒక సంతోషకరమైన విషయం ఇది. ఓకే, ఇక MTU 1426 ఇంకా 4-5 రోజుల్లోనే, ఇంకొక 4-5 రోజుల్లోనే సీడ్ అనేది అన్ని రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు 5 రాష్ట్రాల ప్రజలకి మనం పంపించడం జరుగుతుంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఈ ఎండబెట్టే ప్రక్రియలో మనం నిమగ్నం అయి ఉన్నాం. ఇక త్వరలోనే సీడ్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం ప్రతి సంవత్సరం, ఇది కొత్త కాదు, మనకి ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. ఇది KNM 12368 ఒక వెలిగింది. అది సేదర సిద్ధి గారు రూపొందించింది. అదేవిధంగా RNR 31479. అదేవిధంగా ఇది కూడా MTU 1426. ఓకే, బయలుదేరండి.